హలో అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. ఈరోజు మనం రెగ్యులర్‌గా చేసుకునే ఫిష్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూద్దాము. అంతకంటే ముందు మనం ఆహ్, ఫిష్ అనేది నీట్‌గా క్లీన్ చేసుకొని చక్కగా లెమను, టర్మరిక్ వీటన్నిటితో మనం నీట్‌గా ఫిష్ అనేది క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత మనం ఫ్రై కోసం కాబట్టి మనకి కట్ చేసేటప్పుడే స్లైసెస్‌గా కట్ చేసి ఇవ్వమంటే చక్కగా సన్న పీసెస్ అనేది కట్ చేస్తారు. ఇవి ఫ్రైకి చాలా బావుంటాయి. సో, అలా కట్ చేసుకున్న తర్వాత అవి మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం. సో, దానికి ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. తర్వాత కొంచెం పసుపు అండ్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్. సాల్ట్ ఒకసారి చూసుకోండి. మళ్ళీ మనం మిక్స్ చేయడానికి ఉండదు కాబట్టి వేసుకునేటప్పుడే కరెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలి. అండ్ కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అనేది లెమన్ పెట్టుకోండి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి హాఫ్ సరిపోతుంది. లేదంటే దాంట్లో కొంచెం స్క్వీజ్ చేసుకున్నా సరిపోతుంది. సో, ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ మసాలా అనేది మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మసాలా అనేది మనం ఒక్కొక్క పీస్ తీసుకొని, ఆ ఒక్కొక్క పీస్‌కి మనం మసాలాని హ్యాండ్‌తో అప్లై చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మొత్తం దాంట్లో కలిపేయకుండా ఒక్కొక్క పీస్‌కి మనం సెపరేట్‌గా మసాలా అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చూసేయండి. అప్లై చేసుకున్న తర్వాత మొత్తం అన్ని పీసెస్‌కి కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని సైడ్స్‌కి మనకి మసాలా అనేది అంటుకునేట్టు చూసుకోండి. మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ఈ పీసెస్ అన్నీ కూడా ఒక బాక్స్ ఆ బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2, 3 అవర్స్ మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, మనం ఫ్రై చేసుకునే ముందు ఒక 2, 3 అవర్స్ ముందు మనం మ్యారినేట్ చేసింది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇది షాలో ఫ్రై చేస్తున్నాం. అంటే డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు, ఎక్కువ ఆయిల్‌గా ఉంటుంది అనుకునే వాళ్ళు, అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం షాలో ఫ్రై కోసం పాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి యాక్చువల్‌గా మనకి ఫిష్ ఫ్రైకి కోకోనట్ ఆయిల్ అయితే చాలా బావుంటుంది. అంటే మనం హెయిర్‌కి అప్లై చేసుకునేది కాకుండా వేరుగా మనకి కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. కుకింగ్ ఆయిల్. సో, అదైతే మనకి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, ఆ కోకోనట్ ఆయిల్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఈ పీసెస్ అన్నీ మనం ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఎక్కువ వేసేయకండి. మనకి ఆ పాన్‌లో ఎన్నైతే సరిపోతాయో అంతవరకు వేసుకోండి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలి. వెంటనే చేసేస్తే మనకి మసాలా అనేది విడిపోతుంది. సో దట్ మనకి కొంచెం టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. అలా మనం ఒక 5 మినిట్స్‌కోసారి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో, ఇట్లా ఫ్రై చేసుకుంటానికి మనకి మినిమమ్ ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే మనకి ఫిష్ అనేది లోపలంతా కుక్ అవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ 15-20 మినిట్స్ పడుతుంది. తర్వాత మనం తీసేసుకోవాలి. డిష్ ఔట్ చేసుకోవాలి. అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.